మనం వంట స్టార్ట్ చేస్తున్నామంటే దేన్ని స్టార్ట్ చేసుకుంటున్నాం అన్నది అనవసరం. అంటే ఒక గ్లాస్ నీళ్ళే పెట్టుకోవచ్చు, ఒక గిన్నెడు కూర చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. వంట కన్నా 2 నిమిషాలు ముందుగానే చిమ్నీ అన్నది ఆన్ చేసుకోవాలి. ఎప్పుడైతే చిమ్నీ ఆన్ చేసుకుంటామో ఇక్కడ మీకు 12 గంటల దగ్గర నుంచి డిస్ప్లే వస్తుంది అన్నమాట. అయితే అది మళ్ళీ ఎప్పుడైతే మనం మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంటామో దీనికి సంబంధించింది మళ్ళీ 12 గంటల నుంచే చూపిస్తుంది. ఇప్పుడు చూసారు కదా, మనం ఆన్ చేసుకుని 12-5 నిమిషాలు అయింది. అంటే అలా ఇప్పుడు యాక్చువల్గా టైం 4 అయింది అయినా సరే కూడా మనకి ఆ టైం చూపిస్తుంది. టైంతో లెక్కలేదు. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేటప్పటికి ఆన్ సెన్సర్ అండి. అలాగే ఈ రైట్ సైడ్లో వచ్చేటప్పటికి ఆఫ్ సెన్సర్ ఉంటుంది అనమాట. మనం అది దీని ఎదురుకుండా నిలబడి ఆన్ సెన్సర్లు అంటే ఏమి ఆన్ అవ్వదు. అలాగే ఆనే ఉంది కదండి. ఇప్పుడు మీకు ఏదో జరగాలి కదా, ఆఫ్ సెన్సర్లు అన్నా సరే కూడా ఏ ఫంక్షన్ జరగదు. ఆన్ సెన్సర్ దగ్గర నుంచి ఆఫ్ సెన్సర్ వరకు మన చెయ్యి 1 సెకండ్ ఎప్పుడైతే మూవ్ చేస్తామో ఇది ఫంక్షన్ 3లో స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. స్టార్ట్ అవ్వడం 3లో వచ్చేటప్పటికి ఏంటంటే పాలు, నీళ్లు, టీ, కాఫీ, రైస్ కుక్కర్ అంతవరకు మాత్రం ఈ ఫంక్షన్ 3లో వాడుకోవాలి. ఫంక్షన్ 3కి వచ్చేటప్పటికి 666 RPM అన్నది వస్తుంది మీకు. ఓకేనండి. అలాగే మీకు మళ్ళా ఈ 4 దగ్గర నుంచి 6 వరకు ఉండండి. 4 దగ్గర 6 వరకు ఏమవుతుందంటే అండి, మీరు 2 బర్నర్ల మీద వెలిగించుకునేవి. అంటే ఉడకబెట్టుకున్న కూరలు, వేపుళ్ళు, సాంబారు, కూరకు సంబంధించిన తాలింపులు, రసం సంబంధించిన తాలింపులు, అటువంటి రైస్ ఉడకబెట్టుకునే వార్పన్నం కానీ అవన్నీ కూడా మీకు 6 to 7 వరకు వెళ్ళాలన్నమాట. ఓకేనండి. సారీ 4 to 6 వరకు వెళ్ళాలి. ఈ 6 నుంచి 8 వరకు ఏంటంటే అండి, మీరు 3 బర్నర్లు వాడుకున్నా 4 బర్నర్లు వాడుకున్నా ఇక్కడ ఐటమ్ ఏంటి అన్నది అనవసరం. మీరు 3 బర్నర్లు ఉపయోగించుకుంటున్నారు, 4 బర్నర్లైనా ఉపయోగిస్తున్నారు. అటువంటిప్పుడు మీకు 6, 7, 8 అవన్నీ కూడా మీకు ఆ స్పీడ్లో ఉండాలన్నమాట. అలాగే మీరు వంట చేస్తున్నంతసేపు కూడా మీ వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ స్పీడ్లో అయినా మీరు ఉండొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా మనం ఏమంటే 7లో ఉన్నాం మనం. ఓకేనండి. ఇప్పుడు 7లో ఉండగా నేను ఏం చేస్తానంటే వంట అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి ఆఫ్ చేసేస్తాను. ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో ఆఫ్ అవ్వదు అన్నమాట. ఆఫ్ అవ్వకుండా వంట కన్నా 2 నిమిషాలు ముందు ఎలా ఆన్ చేసుకున్నామో వంట అయిపోయిన తర్వాత టైమర్ ప్రకారంగా టైమర్ రన్ అవ్వాలన్నమాట. టైమర్ రన్ అయిన తర్వాత దానికదే స్లీప్ మోడ్లోకి వెళ్ళి ఆఫ్ అయిపోతుంది. ఓకేనండి. అలాగే డే టైం మీకు లైట్లు అక్కర్లేదు అనుకుంటే లైట్లు ఆఫ్ చేసేసుకోవచ్చు. మోటార్కి లైట్కి సంబంధం లేదు. చూసారు కదా, ఇప్పుడు లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. ఓకేనండి. అలాగే ఒక నైట్ అనుకోండి, లైట్స్ ఆన్లో ఉన్నాయి, టైమర్ ఇచ్చారు కదా, ఆ టైమర్ ప్రకారంగా ఆఫ్ అయిపోతుంది. ఓకేనండి. అలాగే చూడండి, ఈ బాడీ కానీ గ్లాస్ కానీ ఇవేవైనా సరే కూడా మీరు చాకల్ సోడా, సబీనా, సర్పౌడ్, కొలిస్ప్రే, మిస్టమేట్, ఆర్టికల్, ఫెనాయిల్, యాసిడ్, సబ్బులు, కెమికల్, షాంపూలు, పెట్రోల్, డీజిల్ ఇటువంటివి ఏమి పెట్టి క్లీనింగ్ చేయకూడదు. ఓన్లీ అంట్లు క్లీన్ చేసుకునే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ విమ్ లిక్విడ్ కూడా వాటర్ మిక్స్ చేయకుండా విమ్ లిక్విడ్ని ఒక బెలూన్ క్లాత్లోకి తీసేసుకొని మొత్తం ఇది పవర్ ఆఫ్లో ఉంచుకొని మొత్తం ఇదంతా కూడా క్లీన్ చేసేస్తాం, అప్లై చేసేస్తాం. అప్లై చేసిన తర్వాత ఇదే బెలూన్ క్లాత్లోకి 4-5 స్పూన్లు వాటర్ వేసి జస్ట్ ఇక్కడ ఒక్కసారి అన్నాం అనుకోండి, ఫోమ్ రెడీ అవుతుంది. ఆ ఫోమ్ని మళ్ళీ స్ప్రెడ్ చేసేసి పొడుగుడు పెడితే ఉంచుకోవాలి. అంతే తప్ప క్లాత్ని నీళ్ళలో ముంచేసి బకెట్లో ముంచేసి పిండేసి దాన్ని పెట్టి క్లీనింగ్ చేయకూడదు. ఎందుకు చేయొద్దు అని అంటామంటే ఇదంతా కూడా సెన్సార్ సిస్టమ్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఆన్ సెన్సర్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇదంతా ఆఫ్ సెన్సర్ ఉంటుంది. మీరు అలా వాటర్ పెట్టి క్లీన్ చేసేసారు అనుకోండి, ఆ క్లీనింగ్ వల్ల ఆ వాటర్ వల్ల మీకు ఇదంతా స్ప్రెడ్ అయింది అనుకోండి, సెన్సార్లోకి వాటర్ వెళ్ళిపోయిందంటే ఆవిరి వెళ్ళిపోయినా సరే కూడా మీకు అది సర్క్యూట్ డ్యామేజ్ అవుతుంది. మీరేమనుకుంటారంటే సెన్సార్స్ పనిచేయలేదు అనుకుంటారు. అది మనం క్లీనింగ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, మెయింటైన్ చేసుకోవడం. ఓకేనండి. అలాగే ఇక్కడ మీకు చూడండి, ప్రతిరోజు కూడా ఈ లోపల వైపు ఇలా దగ్గరికి వచ్చాను, ఈ లోపల వైపు చూడండి, ఈ గ్రిల్ ఉంది కదండి, ఇది ఈ గ్రిల్ అన్నది మీరు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం 2 పూటలు కూడా శుభ్రం చేసుకోవాలన్నమాట. అంటే ఆ విమ్ లిక్విడ్లో పెట్టి కదండి, పొద్దున్న సాయంత్రం కూడా ఏంటంటే ఒక పొడి క్లాత్ పెట్టుకుని శుభ్రంగా ఒకసారి ఇక్కడ తుడిచేసుకుంటారు. అలా ఎప్పుడైతే మీరు తుడుచుకుంటుంటారో అంటే ఈ రోజు కొనుక్కున్నప్పుడు ఎలా ఉందో మీకు ప్రతిరోజు కూడా అక్కడ అలాగే శుభ్రంగా ఉండాలి. అలా ఎప్పుడైతే మీరు మెయింటైన్ చేస్తుంటారో ఆయిల్ అన్నది మీకు దాంట్లో తొందరగా కలెక్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనండి.
అది ఇది మెయింటైన్ చేసుకునే విధానం. అయితే మీకు ఇప్పుడు ఇంకొక పెద్ద డౌట్ రావచ్చు ఏంటంటే, దీన్ని మేము ఇన్ని డబ్బులు పెట్టి అది కొనుక్కున్నాము, ఇది ఆటో క్లీనింగ్ సిస్టమ్ అని చెప్పారు కదా, అందుకోసం చెప్పేసి తీసుకున్నాం మేము అని చెప్పేసి. ఆటో క్లీనింగ్ అన్నది ఏం చేస్తుందంటే అండి, ఇంటర్నల్గా ఉన్నటువంటి దాన్ని క్లీన్ చేస్తాం. అవుటర్ అయిన క్లీన్ చేయాలి. అవుటర్ని మనంతా కూడా మనమే క్లీన్ చేసుకున్నాం. ఓకేనా. అలాగే దీని పవర్ బటన్ ఏదైతే ఉంటుందో, పవర్ స్విచ్ ఏదైతే ఉంటుందో, మార్నింగ్ నుంచి నైట్ వరకు కానీ, నైట్ నుంచి మార్నింగ్ వరకు కానీ కంటిన్యూ ఆన్లో వదిలేకూడదు. ఏ పూట కాకుండా మినిమం 3.5 hours కంటిన్యూ ఆన్లో ఉంచుకోవచ్చు. ఓకే. ఏ పూట కాకుండా మీరు దాని పవర్ బటన్ అక్కడ కట్టి చిమ్నీలోనే ఆఫ్ చేసుకోవాలి, పవర్ బటన్ కూడా ఆఫ్ చేసుకోవాలి. అలా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది.